హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుస్మా మువ్వా. తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది హెయిర్ స్టైల్ బ్లాగ్ అని చెప్పేసి. చాలా చాలా సింపుల్ టిప్స్తో నేను చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి, ఇంకేదన్నా హెయిర్ స్టైల్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఖచ్చితంగా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్స్తో నేను చేసి చూపిస్తానండి. మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నా ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలన్నా కానీ బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు ఎమ్మటనే నేను ఏది అప్లోడ్ చేసినా కానీ మీకు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అన్నమాట వీడియో. మళ్ళీ మీరు సెర్చ్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ ట్రిక్స్తోనే నేను వేస్తున్నాను చూడండి. అసలు మీరు నేర్చుకోవాలి అన్న థాట్ మీకుంటే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసిద్ది. ఒకప్పుడు నేను రాక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం ట్రై చేసల్లా నేర్చుకొని ఒక హెయిర్ స్టైల్కి పేరు పెట్టే అంత ఎత్తుకి ఎదుగుతున్నాను. శబాష్ శబాష్. మీరు పొగడట్లేదని నన్ను నేనే పొగుడుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఫస్ట్ అయితే నార్మల్గా ఒక ఫ్లెక్కర్ పెట్టేసి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన ఒక పార్ట్ని ఇట్ సైడ్ ఈ చిన్న చిన్న బేబీ హెయిర్ని మొత్తం లాగేసేసి ఇట్ సైడ్ అల్లాలండి. దాన్ని ఏమంటారు నాకు తెలీదు, అల్లడమే. అలా చూడండి సైడ్ ఎంత లుక్ వచ్చిందో, లుక్ వైజ్. మా బాబు వచ్చి ఇసుకిస్తూ ఉన్నాడు. ఒక్క వీడియోకి కూడా అసలు సపోర్టే చేయడు. ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొచ్చి అటు ఇటు ఆడుతూ ఉంటాడు. ఏంటి అని అంటే మళ్ళీ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఈ కాలం పిల్లలు అంతేనండి, కొంచెం కూడా మాట వినరు. జడేస్తూ అక్క నేను కాసేపు ముచ్చట్లు పెట్టాము. ఇంకేముంది, అమ్మాయిలు అంటేనే ముచ్చట్లు. ఖచ్చితంగా జడేసేటప్పుడు ఇంకొంచెం ముచ్చట్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. మీరు కూడా అంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే. అయితే మీకు ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్స్ కావాలన్నా నేను ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. ఏంటక్క ఎన్నిసార్లు చెప్తున్నావు, ఎందుకు అని అంటారా? ఏం లేదండి, మీరు మర్చిపోతారని అలా అలా చెప్తూ ఉన్నాను అంతే, ఏం లేదు. అంటే మీరు మర్చిపోకూడదు కదా. ఈ హెయిర్ స్టైల్ చూస్తూ నేను చెప్పింది వింటున్నారు. అలా ఎక్కడ మర్చిపోయి వెళ్తారో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకో, నేను చూసి ఇంకొకటి మీకు రిప్లై ఇవ్వచ్చు కదా అని. ఏంటక్క నీ సోది అంటారా? సోది కాదండోయ్, నిజాలు. అక్క నేను మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ పెడదాం అనుకున్నా కానీ పిల్లలతో అసలు గీవేగా ఉండి పెట్టలేదు. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా నవ్వుకుంటున్నాం అసలు అక్కడ. ఆ నవ్వుకునే క్లిక్ మిస్ అయిందిలేండి. ఇది హెయిర్ స్టైల్ వీడియో కదా, అందుకే. చూడండి, ఇట్ సైడ్ వచ్చేసింది. ఇట్ సైడ్ డివైడ్ చేసిన దాంతో మళ్ళీ ఇట్ సైడ్ అల్లుతున్నాను. అంతేనండి. చూసారు కదా, అసలు మధ్యలో కూడా ఓ టైప్లో వచ్చిద్ది. ఇలా అల్లినాక ఇట్ సైడ్ నుండి మొత్తం కలిపేసి మళ్ళీ కింద ఒక ఫ్లెక్కర్ పెట్టచ్చండి. తను ఫ్లెక్కర్ వద్దని చెప్పేసి నేను నార్మల్గా ఇంకా అల్లేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా అసలు ఎంత సింపుల్గా ఉందో. నేనైతే అసలు ఏదో పెద్ద కష్టమేమో అది ఇది అనుకొని భయపడేదాన్ని ఫస్ట్లో. కానీ నేను నేర్చుకున్నాక అర్థమైంది, ఓహో ఇంత సింపులా అని చెప్పి. ఒక్కసారి మీకు కూడా పరిచయం చేయాలి కదా మన టాలెంట్ని అని బయటికి తీసి చూపిస్తున్నాను మన టాలెంట్. ఎలా ఉంది? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పావు అక్క అంటారా?
చెప్పాలి కదండి. మీరు మర్చిపోయారనుకో మళ్ళీ నేను ఇబ్బంది పడతా కదా, అందుకు. ఓకే ఓకే, ఇంకా మాట్లాడండిలే. చూసేయండి, చూసారు కదా, అంతే. లోపల మా బాబు స్పైడర్ మ్యాన్తో ఆట ఆడుతున్నారనమాట. అంతేనండి, అయిపోయింది. చూసారు కదా ఎంత సింపులో. మాట్లాడుతూనే ఉన్నాము, ఇలా అయిపోయింది. వీడియో కాబట్టి లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుందేమో కానీ చాలా అంటే చాలా సింపుల్ అండి బాబు. అసలు చెప్పడానికి ఇంకేం చెప్తాం, చెప్పా కదా, పాపం మీకు కూడా విసుకొచ్చి ఉంటుంది విని విని. అంతే, అయిపోయింది, ఖతం ఓకే. జర సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. పార్ట్ 2 కావాలన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, చాలా సింపుల్. బాయ్.